మొత్తానికి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలోని ఎప్పుడెప్పుడు కొత్త పార్టీ ఎవరు పెడతారని ఎదురు చూస్తున్న తరుణంలో తీన్మార్ మల్లన్న గారు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది పార్టీలు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. బట్ మల్లన్న విషయంలో మాత్రం చాలా రోజుల నుంచి స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఆయన ఒక పార్టీ పెడతాడు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన ఎమ్మెల్సీ గెలవగానే ఈ స్పెక్యులేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. బట్ అనుకున్నట్టే తన పార్టీతో ముందుకు వచ్చాడు. నా వరకు నేను అనుకున్నాను కొంతకాలం తర్వాత పెడతాడేమో, ఇంత తొందరగా పెట్టకపోవచ్చు. ఎందుకంటే బీసీల కోసం ఒక పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ముందుగా భావజాల వ్యాప్తి, బీసీలను సిద్ధం చేయడము, అందులో కొత్త లీడర్షిప్ డెవలప్ చేయడము, ఇదంతా జరగాలి. బట్ ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడో లేదో మనకు తెలియదు, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఆయన అయితే అనౌన్స్ చేశాడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, టీఆర్పీ. దాంతోపాటుగా అధికారం, ఆత్మగౌరవం, వాటా, ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే స్లోగన్ ఇచ్చాడు. రైట్. అంటే మొత్తానికి పార్టీలో పాపం ఇంకా ఎవరు చేరనట్టు లేరు. ఏఐని మాత్రం స్పోక్స్ పర్సన్గా పెట్టుకోవడం జరిగింది. ఏం చెప్తారు సార్? అంటే అసలు స్పోక్స్ పర్సన్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ ఏఐ అనేది స్పోక్స్ పర్సన్గా పనికి రాదు. దాన్ని పునరాలోచించుకోవాలి. మళ్ళీ ఏఐని ఉపయోగించుకోవచ్చు, రాజకీయ పార్టీ ఏఐని విస్తృతంగా ఉపయోగించుకోవచ్చు. బట్ ఈరోజు ఉన్న అనుభవం వరకు ఒకవేళ నాకు తెలియని చాలా విషయాలు ఆయన స్టడీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఏఐ ఎట్లా ఉపయోగపడుతుంది అనే కోణం నుంచే చూస్తాం. ఏఐని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనే కోణం ఆయనకి ఏదైనా ఉంటే ఉండొచ్చు. బట్ నాకు అందిన సమాచారం వరకు, అంటే నాకు ఆలోచనకు తట్టిన విధంగా, ఏఐని స్పోక్స్ పర్సన్గా పెట్టుకోవడం వల్ల మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుంది. ఎలా అంటారు? ఇప్పుడు ఇదే ఏఐని అడిగాను నేను. తీన్మార్ మల్లన్న ఏఐని ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పెట్టడము, అంటే తీన్మార్ మల్లన్న అనలేదు, ఒక పొలిటికల్ పార్టీకి ఏఐ అనేది స్పోక్స్ పర్సన్గా ఉండొచ్చు అని. ఆన్సర్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. సెకండ్ ఏంటంటే, లీగల్ ఫ్రేమ్వర్క్లో చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం కావచ్చు, ఒక పొలిటికల్ పార్టీ ఎట్లా ఉండాలి దానికి నిర్దేశించిన విధంగా పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. దానిలో ఏం రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ అంచనాకు అందలేదు. ఎవరైనా ఒక పొలిటికల్ పార్టీ ఏఐని అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పెట్టినప్పుడు రూల్ ఎట్లుండాలి అనేది వాళ్ళు కూడా ఫ్రేమ్ చేయాలి ఇప్పటిదాకా. అంటే ఎటువంటి చట్టబద్ధమైన నిబంధనలు అయితే లేవు. ఇప్పుడు ఏఐని పెట్టవచ్చా పెట్టకూడదా, ఒక గ్రే ఏరియా అది. అటువంటప్పుడు పెట్టవచ్చు. పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక స్పోక్స్ పర్సన్కి ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి? ఫస్ట్, స్పోక్స్ పర్సన్కి తను మాట్లాడాల్సిన అంశం పట్ల ఒక స్పష్టత ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక్క మాట నోరు జారినా కూడా అది చాలా రకాలుగా ఆ పార్టీనే పొందబెట్టవచ్చు కూడా, ఒకవేళ నోరు జారితే. ఎవరైనా స్పోక్స్ పర్సన్ అనేవాడు చాలా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలాసార్లు పార్టీలల్లో ఈ క్రమశిక్షణ ఉండకుండా అలవోకగా మాట్లాడి తర్వాత నానా ఇబ్బందులు పడతారు దాని నుంచి బయటపడడానికి. అటువంటి నష్టాలను తీసుకొస్తుంది. ఇంకోటి, దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు ఏఐ మాట్లాడే వాటికి. ఇప్పుడు ఒక పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాడు అంటే ఆ పార్టీ స్టాండ్ మాట్లాడతాడు. తర్వాత ఆ పర్టికులర్ సందర్భంగా ఆయన ఏ రకంగా స్పందించాలి అనేది కూడా ఉంటుంది. లౌక్యాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇవన్నీ ఏఐతో సాధ్యమా? మరి అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో డిస్కషన్ చేసుకున్నప్పుడు అసలు క్వాలిటీస్ ఏ ఉండాలి అనుకున్నాం కదా. సో దానికి సంబంధించి ఏదైతే ఉందో, మీరు ఏఐని అడిగినప్పుడు ఏఐ మీకు ఏం చెప్పింది? ఇదే టీఆర్పీ పార్టీ గురించి కానీ, మల్లన్న గురించి కానీ, అంటే ఏఐని అసలు స్పోక్స్ పర్సన్గా నియమించవచ్చా? అంటే మల్లన్న గురించి అడగలేదు. ఏఐని స్పోక్స్ పర్సన్గా పెట్టవచ్చా అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ పెట్టింది అది, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా. దీని మీద నిర్దిష్టంగా ఎటువంటి రూల్స్ కూడా లేవు. కానీ స్పోక్స్ పర్సన్ అనేవాడికి ఒక మనిషికి, ఒక పార్టీ ప్రతినిధికి ఉండాల్సిన ఇవి ఒక ఏఐ స్పోక్స్ పర్సన్కి ఉండకపోవచ్చు. టెక్నాలజీలో అది ఆల్గరిథం బట్టి ఎటువంటిదైనా తీసుకురావచ్చు. బట్ అది ఒక పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్కు ఆ రకమైన స్వభావం ఉండకూడదు. అది ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అనేది వచ్చింది. అయితే నేనేమంటున్నా అంటే, సమయస్ఫూర్తి స్పోక్స్ పర్సన్కు చాలా అవసరం.
ఎట్లాంటి ప్రశ్నలు అడిగినా కూడా స్లిప్ కాకుండా చాలా కేర్ఫుల్గా సమాధానాలు చెప్పాలి. అవును. మరి అంత ప్రోగ్రామింగ్ ఎవరు చేయాలి ఏఐ అనేది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే అన్ని దిక్కుల నుంచి సమాచారాన్ని పుల్ చేసి దాన్ని కొంత ఫిల్టర్ చేసి తనకు అడిగిన క్వశ్చన్ ఫ్రేమ్లో దాన్ని తీసుకొచ్చి మనకిస్తుంది. మరి అటువంటప్పుడు హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఆ సమయస్ఫూర్తి ఏఐకి ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత మైనస్ ప్లస్ రెండు ఉంటాయి. కొన్నిసార్లు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. అది అటువంటప్పుడు పార్టీకి దెబ్బ తగులుతుంది. కొన్నిసార్లు పార్టీ స్టాండ్కు భిన్నంగా కూడా ఏఐ వ్యవహరించే అవకాశాలు ఉంటాయి. మరి దాన్ని అంత పర్ఫెక్ట్ టూల్గా మళ్ళీ ఎట్లా వాడుకోగలుగుతాడు? ఇంకోటి రేపు ఎస్కేప్ కావడానికి కూడా ఈజీ అవుతుంది. అవును. నేను మాట్లాడలేదు, ఏఐ మాట్లాడిందని చెప్పొచ్చు. అవును. ఏఐకి విచక్షణ ఉండకపోవచ్చు. ఉండొద్దు. కాబట్టి నథింగ్ బట్ మీరు చెప్పే ఫ్రేమ్ అంతా ఎలా ఉందంటే రోబో సినిమాలో రోబో ఏదైతే చేస్తుందో మీరు చెప్పినటువంటి ఫ్రేమ్ అయితే అలాగే ఉంది ఎగ్జాక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు స్పోక్స్ పర్సన్కు భావోద్వేగాలు ఉంటాయి ఉమ్, పాలిటిక్స్లో సహజంగానే. అవును. బట్ రోబోకు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు భావోద్వేగాలు ఉండవు. ఉండవు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే ఒకడ అగ్గి పుట్టేయాలనుకుంటారు, ఒకడ ఉద్రేకాలను ఆవేశాలను చల్లార్చాలనుకుంటారు. ఏఐకి ఆ విచక్షణ ఎక్కడ ఉంటుంది? అంటే స్పోక్స్ పర్సన్గా ఏఐనే పెట్టుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? బేసిక్గా పర్సనాలిటీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఏఐ వెళ్ళగలుగుతుందా మరి ప్రజల్లోకి? అంటే ఒక డిఫరెంట్ పద్ధతిలో నేను పార్టీ పెడుతున్నాను, ఇది ఒక ఆకర్షణ, ఒక డిబేటబుల్ పాయింట్. ఇప్పుడు మీరు అది ఆయన చెప్పకపోతే మీరు డిస్కషన్ చేసేవాళ్ళు కాదు కదా ఏఐ గురించి. అవును. ఒక డిబేటబుల్ అంశం, ఒక ఆకర్షణ. ఉమ్, ఎప్పటికి ఇట్లే ఉంటుంది అంటే ఉండదు. బిగినింగ్లో ఏదో ఒకటి సెన్సేషన్ చేయాలి కాబట్టి ఉమ్, ఏఐని స్పోక్స్ పర్సన్గా ఆయన పెట్టాడు అనుకోవచ్చు. ఉమ్. లేదా నాకు అందరినీ ఏఐ ప్రెస్ మీట్కి ఎవరు హాజరవుతారు? ఏఐకి ప్రెస్ మీట్ అవసరం లేదు కదా. ఉమ్. మీరు ఎక్కడి నుంచి అయినా కూడా ఏఐని ప్రశ్నించవచ్చు కదా డిజిటల్ మీడియా ద్వారా. ఏఐ కరెక్టే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఏఐ అనుకుందాం. ఏఐకో నంబర్ ఉంటుంది, ఏఐకో నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి ఫోన్ చేసి క్వశ్చన్స్ అడగవచ్చు. అడిగినప్పుడు అది ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు అలెక్సా ఉంది, ఎక్కడో అమెరికాలో ఉండి అలెక్సా ట్యాప్ బంద్ చేసేయి, అలెక్సా ఇవాళ ఎంత వాటరు బకెట్లలో నిండింది, మనం కన్జ్యూమ్ చేసాం ఎంత వాటర్ని, ఇంకా ఎంత వాటర్ ట్యాంక్లో ఉంది, అలెక్సా ఫ్రిడ్జ్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇట్లా ఏదైనా అడగవచ్చు కదా. అంటే నలుగురిలో ఉండి చిట్ చాట్ చేసేది వేరు కదా. నలుగురిలో చిట్చాట్ ఏఐ చేయదు. ఏఐకి ఎక్కడి నుంచైనా ప్రశ్నించవచ్చు. ఒకవేళ అందరు పోయి ఒక దగ్గర కూర్చొని కూడా ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నకు తగ్గట్టుగా స్టాక్ సమాచారాన్ని మాత్రమే ఏఐ ఇవ్వగలుగుతుంది. ఏఐకి భావోద్వేగాలు ఉండకపోవచ్చు. ఏఐ దగ్గర స్టాక్ ఆన్సర్సే ఉంటాయి, క్రియేటివిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ప్రశ్నించాలి అనుకుంటే టీఆర్పీ స్పోక్స్ పర్సన్ ఏఐ నువ్వు ఇప్పుడు మాకు సమాధానం చెప్పు, ఇక్కడ ఏం జరుగుతుందని మేము ఇలా క్వశ్చన్ చేయాలా? చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ మీ పార్టీ స్టాండ్ ఏంది ఫలానా అంశం మీద అంటే దాని మీద ఆయన ఆల్రెడీ ఏదన్నా స్టాండ్ ఎక్కడన్నా ప్రకటించి ఉంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చెప్తుంది మనకు. ఇప్పుడు ఆయన పార్టీ గురించి ఒక గంట ఉపన్యాసం ఇచ్చాడు, అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను ఏఐ క్యాప్చర్ చేస్తుంది. నీ పార్టీ లైన్ ఏంటంటే అది చెప్తుంది. బీసీల పట్ల మీ పార్టీ కమిట్మెంట్ ఏంటంటే చెప్తుంది. కానీ టిపికల్ క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇవ్వడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి గారు ఒక సంఘటనలో ఈ రకంగా వ్యాఖ్యానించాడు, దీని మీద మీ సమాధానం ఏంది టీఆర్పీ పార్టీది అని అన్నాం అనుకో, అన్నప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతుంది. అది అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడదు, సాఫ్ట్ లాంగ్వేజ్ వాడినా కూడా అది ఏ రకమైన గ్రాస్ప్ వేస్తుంది రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని గురించి అనేది మనకు చెప్పలేము. ఇప్పుడు బేసిక్గా పరామర్శ వాటికి అంటే ఏదైనా ఇంపార్టెంట్ డెత్ అది జరిగినప్పుడు లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయాలి, పరామర్శించాలంటే మరి స్పోక్స్ పర్సన్ వెళ్ళాలి కదా. అంటే పార్టీ క్యాడర్ ఉంటుంది కదా, స్పోక్స్ పర్సన్ వెళ్ళాలని ఏం లేదు కదా. అంటే సమ్ టైమ్స్ స్పోక్స్ పర్సన్ కూడా ఇంపార్టెంటే కదా. ఇంపార్టెంటే, బట్ ఇక్కడ ఏఐని స్పోక్స్ పర్సన్ పెట్టినప్పుడు అది ఒక మనిషి కాదు కాబట్టి అది పోయేదేమి ఉండదు. కాకపోతే మీ విలేకరుల ప్రశ్నలకు కావచ్చు, మీడియా ప్రశ్నలకు కావచ్చు, లేకుంటే ఎవరైనా టీఆర్పీ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కావచ్చు, చాటింగ్ చేయాలనుకున్నప్పుడు కావచ్చు, కొన్ని ఫీడ్ చేసి పెట్టవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఏఐని మొత్తానికి రాజకీయ నాయకుడిని చేయాలని చూస్తుంది, అంటే ఏఐని ఉపయోగించుకోవాలని చూస్తున్నది. బట్ అదొక సెన్సేషన్ అవుతున్నది. అది ఆయన ఒక కొత్త పద్ధతిలో
దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ అయ్యేటట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు వర్కౌట్ అంటే పరిమితంగా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే జస్ట్ మీరు పార్టీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ పార్టీ పాలసీస్ అది గూగుల్లో కొట్టినా మీకు వస్తుంది. వాళ్ళ ఏఐని అడగాల్సిన అవసరం లేదు. తీర్మానం మల్లన్న స్పీచ్లో హైలైట్స్ ఏందని అన్నారు అనుకోండి, నిన్న మీటింగ్ హైలైట్స్ వస్తాయి. ప్రీవియస్ స్పీచెస్ హైలైట్స్ అన్నారు అనుకోండి, ప్రీవియస్ స్పీచెస్ హైలైట్స్ వస్తాయి. ఒక దాని మీద ఆయన స్టాండ్ ఏంది అని అన్నప్పుడు గతంలో ఆయన మాట్లాడుంటే అది తీసుకొస్తుంది, గతంలో మాట్లాడకపోతే తీసుకురాదు. తర్వాత ఏఐ ఎట్లుంటుందంటే ఇప్పుడు తీర్మానం మల్లన్న మీద గతంలో వచ్చిన ఆరోపణలు ఏందని ఎవరైనా అడిగిన అనుకో ఏఐని, బ్లాక్మెయిల్ అని వస్తుంది. ఆయన మీదనే వ్యతిరేకంగా గతంలో కొంతమంది ఆయన మీద బ్లేమ్ చేశారు. ఇట్లాంటివి వస్తాయి. అంటే డబుల్ ఎడ్జ్డ్ వెపన్ టెక్నాలజీ అనేది, రెండు వైపులా పదనున్న కత్తి. అది ఒక్కోసారి మనకు నెగిటివ్ కావచ్చు, ఒక్కోసారి పాజిటివ్ కావచ్చు. ఏఐని జాగ్రత్తగా ఒక పర్టికులర్ పర్సన్ హ్యాండిల్ చేయగలిగితే దాని వెనకాల కొంత ఫీడింగ్ అవి ఇవన్నీ ఇచ్చి ఉంటే కొంత ఉపయోగపడుతుంది. రైట్. ఇంకా ఈ టీఆర్పీ పార్టీ విషయానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో దీని వెనకాల ఎవరైనా ఉన్నారని మీరు అంటే నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే మల్లన్న స్వయం కృషితోనే ఎదిగిన నాయకుడు మొదటి నుంచి కూడా. ఆయన ఒక మీడియా పర్సన్గా వచ్చి అందులో ఒక స్క్రీన్ మీద ఒక పాత్ర తీర్మానం మల్లన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడంలో అతను బాగా స్వయం కృషి అంటే ఇక్కడ ఏంటి, స్టార్టింగ్ ఆయన ఛాయకు కూడా పైసలు లేవు అనే స్వయం అక్కడి నుంచి వచ్చి ఈ రోజు పార్టీ పెట్టాడు. అది కూడా పెద్ద అంటే 5 స్టార్ హోటల్లో తీసుకెళ్ళి చేసుకోవచ్చు అమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఆయనకు పరోక్షంగా మద్దతు ఇచ్చే బీసీ నాయకులు ఉండొచ్చు. ఇప్పుడు బీసీలలో ధనవంతులు లేరని అనుకోలేము, ఎంతోమంది ఉన్నారు. దానిలోకి మనం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కరోజు ఈవెంటే కదా. హెలికాప్టర్తోనే ఆయన వరంగల్ పోయాడు. హెలికాప్టర్ ఎవరైనా స్పాన్సర్ చేయొచ్చు, లేదా ఆ ఒక్కరోజు కోసం ఒక 60-70 లక్షలు ఖర్చు అవుతాయి. ఎవరన్నా ఆయన చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు, మీడియాలో ఉన్నప్పుడు కరెక్షన్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. సరే, ఒక డౌట్ ఇక్కడ నాకు బేసిక్ ఏంటంటే ఈయన పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు, కానీ మొన్న జరిగినటువంటి టీజేపీఎస్సీ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద ఎందుకు తీర్మానం మళ్ళీ పెద్దగా స్పందించలేకపోయాడు, వెళ్ళి కొట్లాడలేకపోయాడు ప్రభుత్వంతో? అది ఆయన నన్ను అడిగితే నేనేం చేయాలి అంటే మామూలుగా నేనేమంటున్నా అంటే ఆయన జనరల్గా ఇప్పటిదాకా ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు ఆయన పాపులర్ కావడానికి ఆయన ఉపయోగించుకున్న వెపన్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికి ఒక పరుష పదాలు వాడడము, కొంతమందిని బాడీ షేమింగ్ అంటాం కదా, అట్లాంటి అంత అధ్వానంగా కాకపోయినా పేర్లలో అట్లాంటి బాతకాన్ని పోషెట్ అని ఇట్లాంటివి కొన్ని వాడిండు ఆయన. కొంతమంది విషయంలో అటువంటి పదాలు వాడాడు. సో మనం అందరితో జమగట్టాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏంటంటే ఒక స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఏంటంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు న్యాయం జరగాలి. సోషల్ మీడియా బీసీల కోసం కాదు కదా. లేదు, ఆయనకి ఏంటంటే మొదటి నుంచి అదొక బీసీల గొంతుగానే ఆయన ఉన్నాడు, అందులో అనుమానం లేదు. బట్ ప్రభుత్వం యొక్క పనులను ఎక్కడ విమర్శించాలనే దానిలో అతను సోషల్ మీడియా ద్వారా బాగా ఉపయోగించుకున్నాడు. సో అది కొంత ప్రభుత్వం పట్ల కొంచెం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఆయన ప్రచారం అనేది ఆకర్షించింది. ఆయన మాట్లాడిన పదాలు, భాష ఇట్లాంటివన్నీ కొంతమందిని హర్ట్ చేసింది. హర్ట్ చేయడంతో కొంతమంది ఆయన మీద దాడులు చేశారు, కొంతమంది కేసులు పెట్టి జైలు పంపారు. ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. బట్ ఎప్పుడు వార్తల్లో ఉన్నాడు. వార్తల్లో ఉండడం వల్ల ఆయన పట్ల ఒక ఆకర్షణ ఉంది. ఏం చేస్తాడో అనేది మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఈ ఎంటైర్ తన జర్నీలో చూసుకుంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. తనను తాను ఎదగాలి అన్న తపన తప్ప ప్రజలకి ఇది న్యాయం చేయాలి అన్న ఆరాటం కానీ పోరాటం కానీ ఎక్కడ కనిపించలేదు. వాస్తవంగా ప్రజల్ని అడ్డు పెట్టుకుని ఎదుగుతున్నాడు. చూసే వాళ్ళ కోణం బట్టి ఉంటుందమ్మా అది. ఇప్పుడు ఆయనను అనుసరించే వాళ్ళు ఏమనుకుంటారు, మన గురించి మాట్లాడే ఒక మునగాడు వచ్చిండు అని అనుకుంటారు. ఎందుకంటే బీసీల విషయంలో అంత పరుష పదాలతోని అంత గట్టిగా నిలబడ్డ వ్యక్తి మరొకరు కనబడరు మనకు. రెండవది బీసీలలోంచి నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి నేను ఒక పార్టీ పెట్టి దానికి నేనే చీఫ్ని అవుతా ఇట్లా ఎవరు చెప్పలే ఇప్పటిదాకా. కొంతమంది వచ్చిన వెళ్ళిపోయినారు, కానీ నేను ముఖ్యమంత్రి అవుతాను, నాకు ఆ కసి ఉంది, నాకు ఆ పట్టుదల ఉంది, ఆ వాక్యూమ్ తను చేయాలనుకుంటుండు, ఆ భర్తీ చేయాలనుకుంటు. ఇప్పటిదాకా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అది ఇప్పటి వరకు ఒక బీసీ నాయకుడు ఎవరు కూడా ఇంత కసితోని బయటికి అనౌన్స్ చేయలే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిండో అందరికి ధైర్యం వచ్చింది, చాలామంది ముందుకు వచ్చారు. సో ఇప్పుడు తీర్మానం మల్లన్న ముందున్న ఎజెండా కూడా అదే, బీసీకి ముఖ్యమంత్రి లేడు ఇప్పటిదాకా,
ఆంధ్రప్రదేశ్లో రాలేదు, సమైక్య రాష్ట్రంలో, తెలంగాణలో కూడా రాలేదు. కాబట్టి నేనే అవ్వాలి, నేనే అవుతాను ఆ పట్టుదలతోనే ఆయన ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు. ఇది ఒక ముందడుగు పార్టీ పెట్టడం అనేది. నిజంగా ముఖ్యమంత్రి కావాలనుకున్న వానికి ముందు రాజకీయ పార్టీ కావాలి. తను ఏ పార్టీలో పోయినా ముఖ్యమంత్రి దాకా రానియరు అనేది ఆయనకు తెలుసు. అంటే టీఆర్పీ పార్టీలో అసలు ఎవరైనా జాయిన్ అవుతారని విశ్లేషించవచ్చా మనం? చెప్పలేం కదా, నిన్ననే కదా పుట్టింది అది. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టగానే అంటే మరో ప్రజారాజ్యం పార్టీ కావచ్చా? అట్లెందుకు అనుకోవాలమ్మా? ప్రజారాజ్యం ఎందుకు ఫెయిల్ అయిందో అది అధ్యయనం చేసి ఆయన పెట్టి ఉంటాడు కదా. ఒకటే చెప్పగలుగుతా, సస్టైన్ అవుతుంది, అధికారంలోకి వస్తుందా, ఎమ్మెల్యే సీట్లు గెలుతుందా నేను చెప్పలేం. కానీ ఒక చిరంజీవి కాంగ్రెస్లో కలిపినట్టుగా ఈయన కలపకపోవచ్చు, కొంతకాలం పాటు మనగలుగుతాడు. ఆయన అనుకున్న బీసీలు, ఆయన ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్ళు ఆదరించినట్టయితే ఎదుగుతాడు. ఒకవేళ ఆయన అధికారంలోకి రాకపోయినా కొంత బీసీ ఓట్లను తను ప్రభావితం చేయగలిగితే, అంటే ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉందంటారు రానున్న ఆ పార్టీ నిలబడితే చీలుతుంది. ఇప్పుడు ఆ పార్టీ కనుక స్ట్రాంగ్గా నిలబడ్డది అనుకోండి 3 ఏళ్లలో, గతంలో దేవేందర్ గౌడు, సామాజిక తెలంగాణ పేరుతో వచ్చిన చిరంజీవి, వీళ్ళు ప్యూర్లీ బీసీ కాన్సెప్ట్తో రాలే, తెలంగాణ అనేది ప్రధానంగా పెట్టుకొని వచ్చారు. అప్పుడు ఒక తెలంగాణ మహోద్యమం నడుస్తున్న సమయం, విజయశాంతి వచ్చినా కూడా అదే పేరుతో వచ్చింది, తెలంగాణ పేరుతోనే. బట్ బీసీ అనే నినాదంతో కొండ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కొంతమంది, నారగోని నిన్న అక్కడ కూర్చున్న వీళ్ళు కొంతమంది పెట్టారు, కానీ అంతగా అది సక్సెస్ కాలే. బట్ వాళ్ళతో ఈయనను పోల్చలేము. బాగా పట్టుదల ఉన్న మనిషి కాబట్టి, మీడియా నుంచి వచ్చాడు కాబట్టి, సోషల్ మీడియాను ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకున్నాడు కాబట్టి సస్టైన్ అవుతాడని అనుకుంటున్నాను. రైట్. సో ఇంకొక విషయానికి వస్తే కనుక